హలో అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే, చాలామంది కొన్ని కోర్సెస్ బై చేద్దాము. యూట్యూబ్‌లో గానీ, వేరే వేరే దాంట్లో గానీ కొన్ని స్ట్రక్చర్డ్ ఉండవు. కోర్సెస్ బై చేసి దాంట్లో నేర్చుకుందాం అనేది చాలామందైతే అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కోసమైతే ఈ వీడియో. చాలామంది ఎక్కడ కొనాలి? కోర్సెస్ ఎలా కొనాలి? కోర్సెస్ కొన్నా కూడా స్ట్రక్చర్డ్ ఫార్మాటింగ్ ఉంటాయా లేవా? మనకి యూజ్ అవుతాయా లేవా? అలా చాలా అంటే చాలా డౌట్స్ ఉంటాయి. అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఒక కోర్సెస్ అంటే ఒక వెబ్సైట్ ఉంది. చాలా ఫేమస్ వెబ్సైట్ అనమాట. దాంట్లో అయితే మీకైతే కోర్సెస్ అయితే చెక్అవుట్ చేయొచ్చు. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే దాని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి మీరు. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని కోర్సెస్ అయితే కనిపిస్తాయి. దాని గురించి డీటెయిల్గా అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాన్ని క్లిక్ చేశారనుకోండి ఇలా కనిపిస్తుంది మీకు. గీక్స్ ఫర్ గీక్స్ నుంచి కోర్సెస్ మీకు తెలిసిందే. ఆ కోర్సెస్ అయితే మీరైతే ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డొమైన్ సంథింగ్ డేటా అనలిటిక్స్ అనుకోండి. ఇక్కడ డేటా అనలిటిక్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ డేటా సైన్స్ ఉంది, డేటా అల్గారిథమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే చెక్అవుట్ చేయొచ్చు ఏమేమి కోర్సెస్ ఉన్నాయని. బట్ దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవి చెక్ చేసి మీరు అయితే బై చేయాలి. నేనైతే మీరు అంటే బై చేసుకుని అంటే ఇప్పుడు ఒక కోర్స్ బై చేద్దాం అనుకుంటేనే ఈ వీడియో చూడండి అనమాట. ఓకే, ఇక్కడ జనరేటివ్ ఏఐ అని ఒక కోర్స్ ఉంది. ఈ కోర్స్ మీద అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వీళ్ళే అనమాట. ఈ లెక్చరే మనకైతే చెప్తారు అంటే ఈ కోర్సుకు సంబంధించి. ఓకే, ఇక్కడ కింద సర్టిఫికేట్స్ కూడా జనరేట్ చేస్తారనమాట. ఇలా ఉంటుంది. ఓకే, సారీ, ఐబిఎం సర్టిఫికేషన్ ఎగ్జామ్. ఓకే, ఇది కాదు, ఇలా ఉండదు అనమాట ఈ సర్టిఫికేట్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏమేమి రన్ చేస్తారు కూడా ఇక్కడ ఉన్నాయి. కోర్స్ ఓవర్వ్యూ ఇక్కడ ఇచ్చారు. ఫౌండేషన్ స్కిల్స్ వస్తాయంట, డీప్ లెర్నింగ్ మాస్టరీ, ప్రాక్టికల్ ఏఐ వర్క్ ఫ్లో, ఏఐ సిస్టమ్ డిజైన్, ఏఎల్ఎల్ఎం, రెస్పాన్సివ్ ఏఐ, ఎండ్ టు ఎండ్ డిప్లాయ్మెంట్ మొత్తం అన్ని ఇక్కడ మీకైతే ఇచ్చేసింటారు అనమాట. స్కిల్స్ యూ లెర్న్. ఈ కోర్స్ మీరు తీసుకుంటే ఏమేమి స్కిల్స్ మీరు గెయిన్ చేస్తారని ఇక్కడ ఇచ్చారు. డీప్ లెర్నింగ్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ర్యాక్ సిస్టమ్, ఎల్ఎల్ఎం ఫైన్ ట్యూనింగ్, ఏఐ ఏజెంట్స్ కానీ, మోడల్ కంటెస్ట్ ప్రోటోకాల్స్, మోడల్ ఎవాల్యూషన్, ఎంఎల్ఓప్స్ అండ్ డిప్లాయ్మెంట్ కానీ. టెస్ట్ స్టాక్ అంటే ఏమేమి టెస్ట్ స్టాక్స్ మనమైతే లర్న్ చేస్తాం ఇక్కడ ద్వారా. పైథాన్ నేర్చుకుంటాం, కెరాస్ అండ్ పైటార్చ్, హైగింగ్ ఫేస్, లాంగ్ చైన్, ఓలా మార్క్రీ ఏఐ, N8N, ఫాస్ట్ ఏబిఐ, ఇవన్నీ అయితే ఇక్కడ మీరు నేర్చుకుంటారు. ఇంకా ఉన్నాయి డాకర్ కానీ, డీప్లెల్, లాంగ్ స్మిత్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీరు కోర్స్ సిలబస్ చూడాలనుకుంటే కిందికి డౌన్లోడ్ చేస్తే ఇక్కడ మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. కోర్స్ ఓరియో అంటే బ్రోచరు. వీక్ 1 మీరు అయితే బేసిక్స్ అలా పైథాన్ గురించి నేర్చుకొని ఇలా మొత్తం ఎండ్ టు ఎండ్ ఉంటాయి అనమాట. ఇదైతే మీరైతే చెక్అవుట్ చేయొచ్చు. ఓకే, మొత్తం మీ వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేయండి. మొత్తం ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మీరైతే కోర్స్ని బై చేయండి. మీకేం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరు చెక్అవుట్ చేయొచ్చు. హౌ విల్ మై డౌట్స్ బీ అడ్రస్డ్ త్రూ అవుట్ ద కోర్సెస్ అని క్లిక్ చేశారనుకోండి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు చదువుకోవచ్చు అనమాట. ఓకే, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్ ఉంటాయి అనమాట ఇక్కడ. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక కోర్స్ తీసుకున్నారనుకోండి, ఫ్రీ సోర్సెస్ సెక్షన్ అంతా ఒక సెక్షన్ ఉంటుంది. మీకైతే నేనైతే ఇక్కడ మీకైతే ఒక స్క్రీన్ షాట్ అయితే షో చేస్తాను. ఐ థింక్ మేబీ నేనైతే యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ రీసోర్సెస్ అనే సెక్షన్ ఉంటాయి. ఆ సెక్షన్లో మనకి ఏమేమి ఉంటాయి? వీడియోస్. ఓకే, వీడియోస్ అన్నీ దీంట్లో ఉంటాయి. రీసోర్సెస్లోనే వీడియోస్ కానీ ఆర్టికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే. ఆర్టికల్స్ మనము ఖాళీ టైంలో కానీ ఎక్కడైనా బయట ఉన్నప్పుడు కానీ అలా మనం ఏమన్నా ట్రావెల్ చేస్తున్నాం కానీ దాన్ని చదువుకోవచ్చు అనమాట. లేదంటే ఖాళీ ఉన్నప్పుడు కూడా. మనకి ప్రోగ్రామింగ్స్కి ఎలా అంటే ఆర్టికల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టికల్స్ చదువుతుంటే మన బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటుంది. మన ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ లేకపోతే మన స్కిల్స్ ఇప్పుడు ఉండేదానికంటే కొంచెం ఇంక్రీజ్ అవుతాయి ఆర్టికల్స్ చదవడం వల్ల. ఆర్టికల్స్ ఉంటాయి, ఎంసీక్యూస్ అడుగుతుంటారు. ఇప్పుడు ఆ వీడియోస్ చూసి అంటే ఒక టాపిక్ గురించి ఉంటుంది. ఆ టాపిక్ అంతా కంప్లీట్ అయ్యాక మనమైతే ఎంసీక్యూస్ అయితే సాల్వ్ చేయాలి. 4 ఆప్షన్స్ ఇస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు, మనమైతే దాన్ని సాల్వ్ చేయాలి. అప్పుడు మనకి మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మన స్కిల్స్కి సంబంధించి ఎలా ఉన్నాం, మనం ఏ స్టేజ్లో ఉన్నామని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఓకే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకోండి, ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఆ టాపిక్ సంబంధించి ఆ ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేయాలి. ఓకే, రీసోర్సెస్లో అలా ఉంటుంది. నెక్స్ట్ లీడర్ బోర్డ్ అనేది ఉంటుంది అనమాట. లీడర్ బోర్డ్ అనే కాకుండా ఇంకా ఉంటాయి. లీడర్ బోర్డ్ అని ప్లేస్మెంట్స్ అనే సెక్షన్ కూడా వీళ్ళైతే యాడ్ చేస్తారు. మీరైతే చెక్అవుట్ చేయొచ్చు అనేది షో చేస్తున్నాను. ప్లేస్మెంట్స్ అనే సెక్షన్లో ఇప్పుడు మీరు జనరేటివ్ ఏఐ మీరైతే సెలెక్ట్ చేసుకొని బై చేశారు. ఆ జనరేటివ్ ఏఐ కంప్లీట్ చేస్తే మీరు ఏ జాబ్స్కి ఎలిజిబుల్లో అక్కడ ఆ జాబ్స్ అనేది చూపిస్తుంది. అక్కడ నుంచి మీరైతే అప్లై చేయొచ్చు అనమాట జాబ్స్. ప్లస్ సర్టిఫికేట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ అనేది మీకు ఊరికైతే ఇచ్చారు అనమాట. వాళ్ళు కొన్ని పాయింట్స్ ఇస్తూ ఉంటారు ప్రతి ఒక్క దీనికి. అంటే ప్రతి ఒక్క సెక్షన్కి, ప్రతి ఒక్క టాపిక్కి మీరు సాల్వ్ చేసే
ఎంసీక్యూస్కి కానీ ఆర్టికల్స్కి చదవడానికి కానీ కంటెస్ట్స్ అని ప్రతి వీక్కి కంటెస్ట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే కంటెస్ట్ ప్రతి వీక్కి మనం అయితే అటెండ్ అయ్యి దాన్ని అయితే సాల్వ్ చేయాలి. సో మీరైతే ఖచ్చితంగా ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు, కానీ కంటెస్ట్ అయితే పార్టిసిపేట్ చేయాలి. ఆ కంటెస్ట్కి కూడా కొంచెం స్కోర్ ఉంటుంది. సో కంటెస్ట్ స్కోరు ప్లస్ ఈ ప్రాబ్లమ్స్ కానీ ఎంసీక్యూస్ కానీ సాల్వ్ చేసే స్కోరు మీకు అయితే ఈక్వల్ కావాలి. ఓకే, మీకు అప్పుడు సర్టిఫికేట్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ చాలా ఉన్నాయి. జనరేట్ AI చూసుకోవచ్చు, డెవాప్స్ కానీ, కంప్లీట్ SDE ఇంటర్వ్యూ ప్రోగ్రామ్, డేటా అనలిటిక్స్ చూసుకోవచ్చు, ప్లస్ మాస్టర్ ఇది మెన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనమాట. సో దీన్ని మీరు ఓపెన్ చేశాను అనుకోండి, దీన్ని కూడా ప్రతి దాని మాదిరే. సో ఇక్కడ మెంటర్, ఓకే, వీళ్ళు అనమాట మనకు నేర్పించేది. సో వెబ్ ఎసెన్షియల్స్ కానీ, జావాస్క్రిప్ట్ కోర్, ఇలా మొత్తం అన్ని దానికి సంబంధించిన కోర్స్ సిలబస్ కానీ మొత్తం అన్నీ ఉంటాయి. మీరు అయితే చెక్ చేయొచ్చు. ఓకే, జావా బ్యాక్ ఎండ్, సిస్టమ్ డిజైన్, ఫాస్ట్ ట్రాక్ హైరింగ్ కానీ, క్లౌడ్ కానీ, సిస్టమ్ డిజైన్ కానీ, డేటా సర్చెస్ అల్గారిథం, డిఎస్ అంటున్నారు కదా. సో ఆ డిఎస్ఏ కోర్స్ కూడా ఉంది. సో దీని ప్రైస్ మీరు అయితే చెక్అవుట్ చేయొచ్చు, నో ప్రాబ్లం, చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ నుంచి అయితే. సో ఇవన్నీ కోర్స్ అమౌంట్ కానీ మొత్తం అన్నీ మీరైతే ఈ వెబ్సైట్లోకి వచ్చి చెక్ చేసి, సో మీకు ఓకే ఇవన్నీ బాగున్నాయి, ఓకే నాకు అన్నీ గుడ్ అనిపించాయి అనుకుంటే మీరు అదే చెక్ చేయొచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్ సర్కిల్స్లో కానీ ఎవరైనా ఈ కోర్సెస్ని బై చేసింటే వాళ్ళతో కూడా మీరైతే రీసెర్చ్ చేసి కనుక్కోవచ్చు అనమాట ఎలా ఉంది. సో ఈ గీక్స్ ఫర్ గీక్స్లో ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సో మనకి యూజ్ అయినా అని అయితే మీరైతే అడిగి మీరైతే కోర్సెస్ అయితే బై చేయండి, నో ప్రాబ్లం. సో నేనైతే షో చేస్తున్నా, అంటే ఇది కొంచెం మేలు అని అయితే షో చేస్తున్నాను. గీక్స్ ఫర్ గీక్స్ మిగతా కోర్సెస్ ఉంటాయి, బట్ నేను చూసిన దాంట్లో నాకైతే ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. సో అందుకనైతే మీకైతే సజెస్ట్ చేస్తున్నాను ఇది. ఓకే, C++ ఉంది, జావా ఉంది, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ కూడా ఉంది. సో సెల్ఫ్ ప్యాక్డ్ అంటే మీరు ఒకటి గమనించండి, సెల్ఫ్ ప్యాక్డ్ అని ఎక్కడైనా ఇచ్చాడు అనుకోండి, సో ఎండ్ టు ఎండ్ వాడే నేర్పిస్తాడు. అంటే మ్యాక్సిమం 95% ఈ కోర్స్ మీరు జాయిన్ అయితే అయిపోతుంది. సో 5% కూడా దీంట్లోనే ఉంటుంది, బట్ దీన్ని మీరు ఇంకా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. సో అది ఒకవేళ మీరు ఏదైనా కోర్స్ బై చేయాలనుకుంటాను అనుకోండి, సో ఏది బై చేద్దాం, సో మెన్ స్టాక్ మీరైతే బై చేయాలనుకున్నారు. ఓకే, సో మెన్ స్టాక్ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది. మీరు ఒకవేళ సైన్ ఇన్ చేయాలనుకున్నారు అనుకోండి, సో అప్పుడు ఆటోమేటిక్గా ఇదే తీసేసుకుంటుంది. సో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తేనే ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. సో టోటల్ అమౌంట్ కోర్స్ ప్రైస్ ఇది. ఓకే, కోర్స్ ప్రైస్ ఇది, బట్ డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు, సో అడిషనల్ సర్వీస్ వచ్చేసి ఇది. సో టోటల్ ఎంత అయింది, ఓకే టోటల్ ఇక్కడ చూపిస్తుంది. సో పే 11,999. సో ఇలా చూపిస్తుంది. సో మీరు దానికి ఆ ప్రైస్కి ఓకే పర్వాలేదు నేను కట్టుకుంటానంటే మీరైతే బై చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను కోర్స్ వంటి రికమెండ్ చేస్తున్నాను. ఓకే, సో అన్ని ప్రతి ఒక్కటి ఇంతేనా ఉంటాయంటే, సో ఇది చాలా పెద్ద అనమాట, మెన్ స్టాక్ ఫుల్ డెవలప్మెంట్ కాబట్టి కోర్సెస్ అయితే ఇంతే ఉంటాయి. సో మీరు డేటా సర్చెస్ అల్గారిథమ్స్ కానీ, లేకపోతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ మీరు బై చేయాలనుకుంటే ఇవి కొంచెం అంతేమి ఎక్కువ ఉండవు. సో రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది. సో మాస్టర్ జావా 7 కంటిన్యూ. ఓకే, ఇది చూడొచ్చు 799. ఇది మొత్తం ఆఫర్ అన్ని పోయి 79కి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 799 జావా ప్రోగ్రామింగ్ అనమాట. సో ఇలా మీరైతే అన్ని చెక్అవుట్ చేసి మీరు బై చేయాలనుకుంటే సో బై చేయండి, నో ప్రాబ్లం. సో ఇది అనమాట వీడియో. సో ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోకి అయితే లైక్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే AI వర్క్షాప్ మీద అయితే ఒక వీడియో చేయాలి, లేదంటే ఒక రీల్ కానీ అలాగా. సో ఎందుకంటే దీనిలోనే చెప్పేస్తాను. సో ఏంటంటే ఆ AI వర్క్షాప్ అనేది స్టాప్ అయిందనమాట. సో ఆ సెషన్స్ అనేది స్టాప్ చేశారు, ఎందుకంటే రిలేటెడ్గా గూగుల్ అయితే ఇప్పుడైతే చాలా AI టూల్స్ అయితే లాంచ్ చేసింది. సో ఐ థింక్ ఆ రీజన్ వల్ల అయితే వీళ్ళైతే స్టాప్ చేసినట్టున్నారు. బట్ ఏమన్నా మళ్ళీ ఏమన్నా స్టార్టింగ్ చేస్తే సెషన్ గురించి సో మీకైతే రిజిస్టర్ చేసి పెట్టుకోండి. సో మీకైతే మెయిల్కి అయితే నోటిఫికేషన్ వెళ్తారు, మీరైతే జాయిన్ అవ్వచ్చు అనమాట. సో AI వర్క్షాప్కి, బిల్డ్ విత్ AI వర్క్షాప్కి. సో అంతే అనమాట మన వీడియో. ఇంకొక మంచి టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో. సో నెక్స్ట్ టైం మీకైతే ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, అందరికీ బాయ్.